ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ బగలాముఖి టెంపుల్. ఇది ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే ఉంది. మెదక్ డిస్టిక్ శివంపేట మండల్. అందరికీ తెలుసు కదా, బగలాముఖి అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి మేము ఒక 1.5 అవర్లో చేరుకున్నాం అక్కడికి. మేము ఇప్పుడు ఒక్కసారి కాదు, చాలాసార్లు వెళ్ళినాం ఇప్పటికీ. ఈ అమ్మవారికి మొక్కితే అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. శత్రువులు అనే వాళ్ళే మనకి ఇంకా లైఫ్లో ఉండరంటారు. కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఈ అమ్మవారు చాలా అనుగ్రహిస్తుందంట. మనం ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది, ఈ అమ్మవారి దగ్గర కుంకుమ కాదు, ఎక్కువ పసుపునే వాడతారనమాట. అమ్మవారికి ఇట్లా పసుపు అంటే ఇష్టం అంట. పసుపుతోనే పూజలు చేస్తారు. కుంకుమ కూడా బొట్టు ఇట్లా పసుపే పెడతారు. ఇక్కడ ఏంటంటే ఒక 10 అనమాట, దశమహావిద్యలు అంటారు కదా, అట్లా ఈ మధ్యలో బగలాముఖి ఉంటుంది. చుట్టూ కూడా 9 విగ్రహాలు అనమాట. అంటే ఇప్పుడు చిన్నమస్తాన, తార, కాళీ అమ్మవారు ఇట్లా అంటారు కదా. నేను ఇప్పుడు చూపిస్తాను. లోటస్ షేప్లో పెట్టిండ్రు. మధ్యలో అమ్మవారు బగలాముఖి ఉంటుంది. అయితే అక్కడ లోటస్ దగ్గర కింద అంతా కూడా వాటర్ ఉంటాయి, పసుపు నీళ్ళు అనమాట. అవి ప్రతి మంగళవారం కూడా ఫ్రెష్ వాటర్ పోస్తారు అక్కడ. ఇక్కడ అమావాస్యకి పౌర్ణమికి యాగం చేస్తారు. ఎవరన్నా ఆ యాగంలో పాల్గొనాలనుకున్న వాళ్ళు, చేయించుకోవాలి యాగం అనుకున్న వాళ్ళు, మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుందంట. మీరు కూడా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి అమావాస్యకి అన్నదానం కూడా పెడతారు. అంటే ప్రతి అమావాస్య, ప్రతి నెల కూడా ఒక 2000 మంది వరకు కూడా అక్కడ భోజనం చేస్తారంట. మేము వెళ్ళింది అమావాస్య రోజు. మేము కూడా అక్కడ భోజనం, అన్నదానం, అన్న ప్రసాదం తీసుకున్నాము. ఈ ఫిబ్రవరి 6th 2026 ఫిబ్రవరి 6కి మళ్ళీ ఇక్కడ వార్షికోత్సవము ఉంది కాబట్టి మళ్ళీ ఒక 3000 నుంచి 4000 మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా అన్నప్రసాదం ఆ రోజు కూడా ఉంటుందంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు ఇక్కడ దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ బగలాముఖికి వెళ్ళండి, మీరు కూడా అనుగ్రహం పొందండి.